నమస్తే వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తాటి చెట్లు తీసివేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జెకే వీరస్వామి గౌడ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సర్వై పాపన్న గౌడ్ మోకుదెబ్బ గౌడ సంఘం అధ్యక్షులు డిమాండ్. పత్రికా సమాచార కార్యాలయం భారత ప్రభుత్వం యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు. పటాన్ చెరువులో జరిగిన రఘునందన్ రావు అభినందన సభలో పాల్గొన్న జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్. పటాన్ చెరువులో ఘనంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. హోంకి విచ్చేసిన బండి సంజయ్ కు కరీంనగర్ కవాత్. బీసీలను విస్మరిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. బీసీ సంఘాల నేతల వెల్లడి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన మహిళలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీతా కార్మికుల పుట్ట మీద కొట్టారని సర్వై పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెకే వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈ రోజు విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసివేసిన తాటివనం సందర్శించి చెల్లించిపోయారు. తాటి చెట్లని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసివేసిన సొప్పటి తిరుపతిపై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖ జమ్మికుంట సిఐ మాధవిలత గాతో జెకే వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సిఐ స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నాయకులకు గీత కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, గీత కార్మికులను పట్టించుకుని నాదుడే లేడని, ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయారని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిశెట్టి ఓదెలగౌడ్, ఉపాధ్యక్షులు ముంజాల చంద్రయ్య గౌడ్, నాయకులు అరేలి రవి గౌడ్, అరేలి అశోక్ గౌడ్, ముంజాల సదయ్య గౌడ్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, గోపగోని రాజయ్య గౌడ్, ముంజాల రవి గౌడ్ గీత కార్మికులు పాల్గొన్నారు. నిజంగా ఇక్కడి సంఘటన చూసినట్టయితే హృదయ వికార సంఘటన, మనసు చెల్లించిపోతూ ఉంది. మరి ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గీతా కార్మికులకు వాళ్ళ బతుకులు బజార్ల పడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది. మరి ప్రభుత్వం కంటి తుడిపి చర్యలు తీసుకొని కూడా నామమాత్రం కేసులు పెడుతూ మరి గీతా కార్మికులను పొట్ట మీద కొడుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ సంఘటన చూసినట్టయితే దాదాపు ఈ గ్రామం లోపల 65 గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి. మరి 65 గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి. మరి దాదాపుగా 60 నుండి 70 సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే 70 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాల నుండి తాడి చెట్లు ఎక్కుతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి చొప్పరి తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి గ్రామంలో తొక్కుల తిరుపతి బేతిగాళ్ళు విలాసాగరంలో గ్రామంలో ఇప్పుడు ఎన్నెళ్ళు అవుతుంది కొని విలాసాగరంలో కొని కనీసం 80 తాడి చెట్లు మొత్తం టోటల్గా అర్ధరాత్రి వచ్చి గీత కార్మికుల తాడి చెట్లు మొత్తం టోటల్గా నిర్ణయం చేసి మొత్తం రాత్రే మొత్తం కథం చేసి పరిస్థితి చేసిండు. ఇంతవరకే రాత్రి కథం చేసిండు అని చెప్పి ఇక తెల్లారే మేము కంప్లీట్ చేసినాం. అంతే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ విభాగం గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్రం కోటి సంయుక్తంగా ఈ ఏడాది యోగా డే ఇతివృత్తమైన నా కోసం సమాజం కోసం యోగా అనే అంశంపై గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్రంలో వ్యాస రచన పోటీలు నిర్వహించింది.
ఈ పోటీలో విద్యార్థులు యోగా నేర్చుకునే వివిధ వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు గాంధీ జ్ఞాన మందిరం యోగా కేంద్రంలో జూన్ 21వ తేదీ ఉదయం 6:30 నిర్వహించే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జ్ఞాపికలు, సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేస్తామని సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఐ హరిబాబు తెలిపారు. ప్రపంచంలో ప్రజలు అందరూ ఆరోగ్యంగా, శాంతి సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. నాటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వైభవంగా జరుపుకుంటున్నాయి. బుధవారం రోజున పటాన్ చెరువులో జరిగిన రఘునందన్ రావు అభినందన సభలో పాల్గొనడం జరిగింది. ఈ సభలో కౌన్సిలర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ మాట్లాడుతూ, రఘునందన్ రావు ఎంపీ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి. అతని యొక్క అపారమైన మేధస్సు, భారత రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన, సమస్యల సూక్ష్మ పరిశీలన, సామాజిక విశ్లేషణ వంటి గుణాలు మున్ముందు అతనిని ఇంకా గొప్ప స్థాయిలో నిలబెడతాయని పేర్కొన్నారు. బాహుబలి సినిమాలో మాహిష్మతి ఇక ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ఇప్పుడు మెదక్ పార్లమెంటు నియోజకవర్గమా రఘునందన్ గెలిచాడు, ఇక ఊపిరి పీల్చుకో అన్నట్లు పోల్చవచ్చు అని పేర్కొన్నారు. కార్యదక్షుడైనటువంటి రఘునందన్ రావు అభినందన సభ కంటే ముందే మాటిచ్చినటువంటి మెట్రో రైలు పొడిగింపు కోసం అధికారులతో మాట్లాడి పనులకు సంబంధించిన విషయాలను, వాటికి సంబంధించి పెండింగ్ వర్క్స్ను త్వరగా చేయాలని అధికారులకు సూచించారు. రఘునందన్ రావు గెలుపు కోసం పురుషులతో ధీటుగా ఎలక్షన్లో ప్రజలతో మమేకమై కృషి చేసినటువంటి మహిళలకు, మహిళా మోర్చా నాయకురాలకు, కార్యకర్తలకు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా తరపున కృతజ్ఞతలు తెలిపారు. నేడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పటాన్ చెరువు పట్టణంలో మెదక్ పార్లమెంటు కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హాజరై కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు జన్మించిన ప్రతి ఒక్క బిడ్డకు 10,000 రూపాయల చెక్కును నీలం మధు అందజేశారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన బండి సంజయ్ కుమార్కు కని విని ఎరగని రీతిలో కరీంనగర్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అపూర్వ స్వాగతం పలికితే కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్. సెల్యూట్ కరీంనగర్, సెల్యూట్ తెలంగాణ, భారత మాతాకి జై అంటూ తనకు జన్మనిచ్చిన గడ్డ పట్ల ఉన్న ప్రేమను, కరీంనగర్ ప్రజలపై ఉన్న అభిమానాన్ని, తెలంగాణ పట్ల, దేశం పట్ల ఉన్న మమకారాన్ని చాటారు. కరీంనగర్కు బయలుదేరిన బండి సంజయ్ కుమార్కు మార్గ మధ్యలోనే పలుచోట్ల ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎదురేగి పూల వర్షం కురిపించారు. షామీర్పేట ఓఆర్ఆర్ వద్ద మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ను గజమాలతో సత్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు బండి సంజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి బృందావన్ గార్డెన్కు వెళ్లిన బండి సంజయ్తో సెల్ఫీలు దిగేందుకు స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పోటీలు పడ్డారు. అక్కడ కార్యకర్తలతో కలిసి అల్పాహారం తీసుకున్న బండి సంజయ్ తన వెంట వచ్చిన వందలాది వాహనాలతో కలిసి కరీంనగర్ బయలుదేరారు. సిద్దిపేట బైపాస్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి సిద్దిపేట జిల్లా నాయకత్వం సంజయ్కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు రాగానే జిల్లా పార్టీ కార్యకర్తలు కని విని ఎరగని రీతిలో బండి సంజయ్కు అపూర్వ స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలుస్తుందని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ మాటకు విలువ లేదా అని బీసీ సంఘాల నేతలు నేడు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ ముగియగానే స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర కులగణన చేస్తామని ప్రకటించే ప్రభుత్వం కోడ్ ముగిసి పక్షం రోజులు దాటినా నేటి వరకు మౌనం దాల్చడం అర్థం ఏమిటని వారు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే వచ్చే వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, జూలై మొదటి వారం నుండి ఆలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు, బారాస నుండి భాగ్యనగరం వరకు బీసీల బస్సు యాత్ర చేపట్టి ఆగస్టు మొదటి వారంలో లక్షలాది మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని వారు నేడు తీవ్రంగా హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషనర్, మాజీ చైర్మన్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ తిరుపతి, బీసీ సంఘాల నేతలు విజిఆర్ నారగోని, కుందారం గణేశ్చారి, దాసు, సురేష్తో పాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఎస్పీలు, డాక్టర్లు, న్యాయవాదులు, అఖిలపక్ష బీసీ సంఘాల నేతలు, మహిళలు వందల మంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో గత 15 రోజులుగా నీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తమ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో శాంతినగర్ కాలనీలో 15 రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. 10 సంవత్సరాలుగా మంచినీటి సరఫరా చేస్తున్న బోరుని 15 రోజులుగా నిలిపివేశారని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి మా కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. దానికి డాక్యుమెంట్ ఇవ్వమంటే ఏమంటే ఇవ్వమంటే ఇవ్వకొచ్చినాం సార్. మాకు అన్ని సార్ ఏం చేస్తాం కరెంట్ బిల్ बने तो बने सडनली अचानक निकाल दी. इससे पहले आप 12 दिन 15 दिन हुआ. నా పేరు మఠం విశ్వనాథ్. నేను శాంతినగర్ 11 నంబర్ వార్డు వాసిని. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఒక బోరుతోని లింక్ ఉండే, కనెక్షన్ ఉండే, వాటర్ కనెక్షన్ ఉండే. మరి సడన్గా 15 రోజుల క్రితం ఆ వాటర్ సప్లై కనెక్షన్ తీయడం జరిగింది. మరి దాంతో మా వార్డులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 ఇండ్ల ప్రజలందరూ కూడా నీటి ఎద్దడిని ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం మేము 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి సంప్రదించడం జరిగింది, డిఈ గారిని సంప్రదించడం జరిగింది. కమిషనర్ సంప్రదిస్తే డిఈ గారికి చెప్తారు, డిఈ గారు చెప్తే వాటర్ సప్లైకి చెప్తారు. సో ఇట్లా మేము దాదాపుగా 10-15 సార్లు అందరి దగ్గర తిరుగుతున్నాం. మరి సమస్య పరిష్కారం ఇప్పటివరకు జరగలేదు. మరి కమిషనర్ గారికి ఇప్పుడు వచ్చి చెప్తే కమిషనర్ గారు ఏం చెప్పారంటే డిఈ గారిని కలవండి, ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎంక్వైరీ ఎప్పుడైతే 15 రోజుల నుంచి మేము నీటి సమస్యతో అందరం కూడా పాపలందరం కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంటుంది, డిఈ గారికి ఉంటుంది. ఒకరిపైన ఒకరు వేసుకొని మా సమస్యను ఇంకా ముందు తీసుకోవద్దు, మా సమస్యను ఇంకా పెంచొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కమిషనర్ గారు కానీ లేక ఇంకా ముందు స్థాయికి మేము వెళ్ళి సమస్య పరిష్కారం కోసం పోవాల్సి వస్తుంది. కాబట్టి కమిషనర్ గారు దీన్ని గమనించి మా సమస్య పరిష్కారం కోసం వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని మనకి. మాది 11వ నంబర్ వార్డు. మా ఏరియాలో ఒక బోర్ ఉండేది, అది ఇప్పటిదాకా పని చేస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళే వాటర్ ఇచ్చారు అందరికీ. ఇప్పుడేమో సడన్గా బంద్ చేసిండ్రు. అది ఎందుకు బంద్ చేసిండ్రో తెలియదు, అది గవర్నమెంట్దా ప్రైవేట్దా అన్నది కూడా తెలియదు. ఇది సడన్గా బంద్ చేసారు. ఎందుకు బంద్ చేసిండ్రు కనీసం ముందు కూడా చెప్పలేరు. మేము తీసేసుకుంటున్నాము మాది అన్నది కూడా మాకు తెలియకుండా బంద్ చేసేసిండ్రు. ఇప్పుడు మంజీరా వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. కొంతమంది బోర్లు ఇవి మోటార్లు పెట్టుకుంటారు కాబట్టి కొంతమందికి అస్సలు రావట్లేదు. ఇది దేనివల్ల ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చినాము, ఆయన చూస్తా అని అంటున్నారు. అది ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు పరిష్కారం చేస్తారు? వెనకాల కూడా ఒక బోర్ ఉంది గవర్నమెంట్, దానిదన్నా కలెక్షన్ ఇవ్వమని అడిగాము, చూస్తాము అని అన్నారు. అది ఎప్పుడు చూసి ఎంత తొందరగా పరిష్కరిస్తారో పరిష్కరించాలని మా మనవి.